ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు, తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకెచ్చెలును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? నేటి దినాన పునరుత్థాన ఆదివారం మనం ప్రభువుని సేవించి ఆరాధించే సమయం ఆసన్నమవుతుంది. మనం చదవలసిన వాక్య భాగములు, విననయున్నటువంటి వర్తమానాలు ఇవిగో ముందుగానే మనకు ప్రకటన చేయబడుతున్నాయి. సిద్ధపడదాం. ఆరాధనలలో ఒక చిన్న మార్పును గడిచిన దినాల్లోనే మీ కొరకు మీకు ముందుగా తెలియపరచడం జరిగింది. ఉదయకాల వేళ రాయుడుపాలెంలో 8 గంటలకు ఆరాధన ఆరంభించబడుతుంది. దగ్గరగా 10:30 వరకు ఆరాధన కొనసాగించబడుతుంది. మరి ఆత్మీయులు సిద్ధపడాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. అలాగుననే ఎన్టీఆర్ కాలనీలో ఆరాధన 9 గంటలకు ఆరంభించబడుతుంది. దగ్గరగా 11:30, 12 గంటల వరకు ఆరాధన కొనసాగించబడుతుంది. సిద్ధపడాలని మనవి చేయుచున్నాను. ఉదయకాల వేళ సండే స్కూల్ రాయుడుపాలెంలో 7 గంటలకు, ఎన్టీఆర్ కాలనీలో 8 గంటలకు ఆరాధన, సండే స్కూల్ ఆరాధనలు ఉంటున్నాయి. మరి తల్లిదండ్రులుగా బిడ్డలను సిద్ధపరిచి సకాలానికి దేవుని సన్నిధానమునకు బిడ్డలను పంపించవలెనని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ప్రభు కృప అందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆత్మీయులారా, నేటి దిన వాక్య భాగం కొరకై ఆదికాండము 30వ అధ్యాయము. ప్రియులారా, మరి 10 నుంచి 13 వరకున్న వాక్య భాగము. లేయా, నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ భాగంలో లేయా కూడా తన దాసి అయినటువంటి జిల్పాను యాకోబునకు భార్యనుగా చేసింది. అంతకు మునుపు రాహేలు తన దాసి అయిన బిల్హాను భార్యగా ఇచ్చింది. ఆమె 2 కుమారులను కన్నది. ఇప్పుడు లేయా తనకు గర్భముడిగినదని తన దాసి అయిన జిల్పాను యాకోబునకు ఇచ్చారు. ఇప్పుడు యాకోబు జిల్పాకు 2 కుమారులు పుట్టారు. ప్రియులారా, ఒక వ్యక్తి గాదు, రెండో వ్యక్తి ఆషేరు. ఆషేరుని గూర్చి మనము ధ్యానం చేయబోతున్నాము. ఆషేరు అనే మాటకు అర్థం ఆశీర్వాదము. ప్రియులారా, ఆశీర్వాదము, శాశ్వత జీవము దేవుని యొద్ద ఉన్నాయి. చూడండి, ద్వితీయోపదేశకాండం 33, 24, 25 వచనాల్లో ఆషేరును గూర్చి ఎట్లనెను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును అని చదువుతున్నాం. అంటే ఆషేరు మాటకు అర్థం ఆశీర్వాదమే కాదు, కానీ అతడి జీవితం కూడా ఆశీర్వాదకరంగానే కొనసాగించబడింది. ప్రియులారా, మరి దేవుని జీవవాక్యంలో 49వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, యాకోబు తన అవసాన కాలాన 12 మంది కుమారులను ఆశీర్వదిస్తూ భవిష్యత్తులో వారి యందు దేవుడు చేయబో కార్యాలు, వారు పొందబో కృపను గూర్చి మాట్లాడుతూ 49వ అధ్యాయం 20వ వచనమందు, ఆషేరు వద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును అన్న మాటను చూస్తాం. అంటే ఆషేరు ఎంత దీవెనకరముగా మలచబడుతున్నారో
భవిష్యత్తునందు జరగబో సంగతులను యాకోబు ప్రకటన చేస్తూ వచ్చారు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇది బాహ్య సంబంధమైన ఆశీర్వాదం. అయితే ఒక మనుష్యుడు ఈ భూమి మీద జీవించుచున్న దినాలలో 2 విధములైన ఆశీర్వాదాలు పొందాలి. అంటే ఆశీర్వాదాలు ఎన్నో విధాలుగా ఉన్నా 2 విధములుగా దీవించబడుతూ ఉండాలి. ఒకటి భూ సంబంధమైన ఆశీర్వాదము. ఈ భూమి మీద లేమిడి కలిగిన వారిగా మనం జీవించాలని కాదు, ఈ భూమి మీద దేవుని కృపను ఆధారం చేసుకొనుచు దేవుడిచ్చిన దానిలో సంతృప్తి కలిగి ప్రియులరా ప్రభువునకు మహిమ తెచ్చువారముగా మనం జీవించాలి. ఇక 2 ఆత్మ సంబంధముగా పరసంబంధమైన ఆశీర్వాదాలతోనూ మనం నింపబడాలి. అక్స మరి తన తండ్రిని ఒక పొలమొడుటకు వచ్చి, నాకు పల్లపు మడుగులను మెరక మడుగులను నాకు దయచేయవా అని అడుగుతారు. అంటే పల్లపు మడుగులు మెరక మడుగులు దేన్ని సూచిస్తూ ఉన్నాయి? పరసంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదములు సూచిస్తున్నాయి. అంటే ఒక మనుష్యుడు దేవుని దయందు మనుషుల దయందు ఎలాగున వర్ధిల్లాలో అలాగునే పరసంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదం మనకు అవసరం. ఆత్మీయులారా, మరి దేవుని పిల్లలుగా మనం మనుషుల దయలోనూ దేవుని దయలో ఎదిగినట్లుగా భూ సంబంధమైన పరసంబంధమైన ఆశీర్వాదాలతో మనం నింపబడాలి. అలా నింపబడాలంటే ఏం చేయాలి? ప్రియులరా, ఆషేరు పేరులోనే ఆశీర్వాదం ఉన్నది. అయితే నేనంటాను, ఆశీర్వాదం శాశ్వత జీవం దేవుని యొద్ద ఎలాగునున్నాయో వాక్యం సెలవిస్తుంది. యెహోవా ఆశీర్వాదమట ఐశ్వర్యాన్ని కలుగజేస్తున్నట్ట, తన కష్టార్జితం చేత అది ఎక్కువ కాదు అని వాక్యం మనకు పాఠాన్ని బోధిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. ఆత్మీయులారా, మనమును అలాగున దీవించబడాలి అంటే, అలాగున ఆశీర్వదించబడాలంటే రక్షకుడైన యేసు ప్రభుని హృదయమందు విశ్వసించి నోటితో ఆయన ప్రభు అని ఒప్పుకుని ఎడల ఒక మనుషుడు రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. రక్షించబడితే వారి ఆత్మ ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశించబడిన ఆత్మీయత ద్వారా వారు దేవుని యొక్క కృపయందు నడిపించబడుతూ ఉంటారు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితమందు సంబంధమైన ఆశీర్వాదాల కొరకు పరిగెత్తుట కాకుండా ప్రభు యొక్క ఆశీర్వాదం మనకు అవసరం. ప్రభు యొక్క దీవెన మనకు అవసరం. ప్రియులారా, ప్రభువే ఆశీర్వాదములకు ఆయన కర్త, ఆశీర్వాదపు ఊట. ఆయన ఏ జీవితమందు ఏ కుటుంబమందు ఉంటారో వారు ఆశీర్వాదమునకు వారసులవుతారు. మీకు గుర్తున్నదా? అబ్రహాము నీతి కలిగి నడుచుకుంటూ ఆశీర్వాదాలకి పాత్రుడవటమే కాదు, ఆశీర్వాదములకు అతడు ద్వారంగా మారాడు. దేవుడు అంటారు, నిన్ను బట్టి భూమి మీదనున్న వంశావళులను నేను ఆశీర్వదించిపోతున్నాను అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? అబ్రహాము ఆశీర్వదించబడుటయే కాదు, అబ్రహాము, ప్రియులారా వింటున్నారా, అనేకులు అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడుటకు అబ్రహాము మూల కేంద్రమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, మన యొక్క చిన్న జీవితాల్లో పరిశుద్ధుడైన ప్రభు యొక్క ఆశీర్వాదం మన మీద ఉండాలంటే
దేవుని పాదములు పట్టుకొనాలి. దేవుని యొద్ద విజ్ఞాపన చేయాలి. ఆయన కొరకై నమ్మకమైన సాక్షులుగా నిలవబడాలి. ఎప్పుడైతే అలాంటి మంచి తీర్మానంతో మనం ఉంటామో, ఆషేరు యొద్ద బంగారం ఉన్నట్లుగా నీవు దేవుని వాక్యములో నిలవబడితే బంగారము కంటే శ్రేష్టమైన విశ్వాసముతో ఆయన మనల్ని నింపుతారు. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. దినచర్యలో తోడై ఉండండి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.